ఈరోజు ఒక స్కాలర్‌షిప్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. విచ్ ఈస్ రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్ 2026-27. ఈ ప్రోగ్రామ్ అనేది 2022లో ఇనిషియేట్ చేశారు. అండ్ అప్పటి నుండి 5100 స్టూడెంట్స్‌కి ఫైనాన్షియల్ సపోర్ట్‌ని ఈ స్కాలర్‌షిప్ ద్వారా రిలయన్స్ ఫౌండేషన్ హెల్ప్ చేస్తూ వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ ఇయర్‌లో కూడా రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్‌ని 2 డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్‌కి ఓపెన్ చేయడం జరిగింది. విచ్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. ఈ స్కాలర్షిప్ మెయిన్గా ఎవరి కోసం డిజైన్ చేశారు అంటే టాలెంటెడ్ యంగ్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు చూస్ చేసుకున్న ఫీల్డ్స్లో ఎలాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ లేకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయడానికి ఈ స్కాలర్షిప్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ స్కాలర్షిప్లో సెలెక్టెడ్ స్టూడెంట్స్కి వాళ్ళ డిగ్రీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు బేస్డ్ ఆన్ ద కోర్స్ అప్ టు 6 lakh రూపీస్ స్కాలర్షిప్ అమౌంట్ని ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకోకండి. ఈ స్కాలర్‌షిప్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్‌లో గవర్నమెంట్ జాబ్స్, స్కాలర్‌షిప్ కంటెంట్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. సో, అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్‌కి వస్తే ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 5th October 2026. ఇంకా చాలా డేస్ టైం ఉంది కాబట్టి మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకొని ఫాస్ట్‌గా అప్లై చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, స్కాలర్‌షిప్ అమౌంట్ ఈ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. ఈ స్కాలర్‌షిప్‌లో ఫస్ట్ కేటగిరీ డీటెయిల్స్ విచ్ ఈస్ రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్స్ 2026-27. ఈ కేటగిరీకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూద్దాము. ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చి అప్లై చేసుకోవాలనుకునే స్టూడెంట్స్ ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చి స్టూడెంట్స్ వాళ్ళ 10th క్లాస్ ఎగ్జామ్స్‌లో మినిమమ్ 60% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చి ప్రెజెంట్ ఇయర్ అంటే 2026-2027 అకాడమిక్ ఇయర్‌లో ఏ స్ట్రీమ్‌లో అయినా సరే రెగ్యులర్ ఫుల్ టైమ్ కోర్స్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చి స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్‌కమ్ అనేది 15 లాక్స్ ఆర్ అంతకన్నా తక్కువ ఉండాలి. బట్ ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళు ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ కాదు. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ చేయడానికి ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ కంపల్సరీగా పాస్ అయితేనే ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అవుతారు. సో, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయిన అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. అంటే 2026-2027 అంటే ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్‌లో సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ కాదు. ఓన్లీ ప్రెజెంట్ ఇయర్‌లో ఫస్ట్ ఇయర్‌లో చదువుతున్న స్టూడెంట్స్ మాత్రమే స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ డిగ్రీ కోర్స్‌ని త్రూ ఆన్‌లైన్‌లో లేదా హైబ్రిడ్ మోడ్ ఆర్ రిమోట్ మోడ్ లేదా డిస్టెన్స్ ఆర్ ఎనీ అదర్ నాన్ రెగ్యులర్ మోడ్స్‌లో చదువుతున్నారో వాళ్ళు ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ కాదు. అండ్ నెక్స్ట్ 10th క్లాస్ తర్వాత డిప్లొమా పాస్ అయిన స్టూడెంట్స్ కూడా ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ కాదు. అండ్ నెక్స్ట్ 2 ఇయర్ అండ్ 6 ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సెస్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ కాదు. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైతే మ్యాండేటరీ యాప్టిట్యూడ్ టెస్ట్‌ని అటెంప్ట్ చేయకపోయినా ఆర్ ఆ ఎగ్జామ్ టైమ్‌లో చీటింగ్ చేసినా సరే ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ కాదు. సో, ఈ పాయింట్స్‌ని గుర్తుపెట్టుకొని ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోండి. అండ్ ఈ స్కాలర్‌షిప్‌లో సెలెక్టెడ్ స్టూడెంట్స్‌కి వాళ్ళ డిగ్రీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు 2,00,000 రూపీస్ స్కాలర్‌షిప్ అమౌంట్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పటి వరకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసాము. ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాము. సో, అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి ఫస్ట్ స్టూడెంట్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రెస్ ప్రూఫ్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ 10th క్లాస్ అండ్ 12th క్లాస్ మార్క్ షీట్స్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రెజెంట్ స్టూడెంట్స్ చదువుతున్న కాలేజ్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రొవైడ్ చేసిన బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇఫ్ స్టూడెంట్స్ డిజబిలిటీ కేటగిరీ అయితే గవర్నమెంట్ ఇష్యూ చేసిన అఫీషియల్ డిజబిలిటీ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ గ్రామ పంచాయత్ ఆర్ వార్డ్ కౌన్సిలర్ ఆర్ సర్పంచ్ ఇష్యూ చేసిన ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. లేదా ఎస్‌డీఎం ఆర్ డీఎం ఆర్ సీఓ ఆర్ తహసీల్దార్ ఇష్యూ చేసిన ఇన్కమ్ ప్రూఫ్‌నైనా సబ్మిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌ని అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పటి వరకు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కేటగిరీ డిస్కస్ చేసాము. సో, ఇప్పుడు సెకండ్ కేటగిరీ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. విచ్ ఈస్ రిలయన్స్ ఫౌండేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్స్ 2026-27.
ఈ కేటగిరీకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూద్దాము. ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చి అప్లై చేసుకోవాలనుకునే స్టూడెంట్స్ ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చి అప్లై చేసుకోవాలనుకునే స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయ్యి ఉండాలి. అండ్ వాళ్ళ గేట్ స్కోర్ అనేది 550 to 1000 రేంజ్‌లో ఉండాలి. లేదా వాళ్ళ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్‌లో 7.5 ఆర్ అబోవ్ సీజీపీఏ స్కోర్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈ కేటగిరీకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. విచ్ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, రిన్యూవబుల్ అండ్ న్యూ ఎనర్జీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ లైఫ్ సైన్సెస్. సో, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయిన పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌లో సెలెక్టెడ్ స్టూడెంట్స్‌కి వాళ్ళ డిగ్రీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా 6,00,000 రూపీస్ స్కాలర్‌షిప్ అమౌంట్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పటి వరకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసాము. ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాము. సో, అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి ఫస్ట్ స్టూడెంట్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రెస్ ప్రూఫ్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ కరెంట్ రెజ్యూమ్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ 10థ్ క్లాస్ అండ్ 12థ్ క్లాస్ మార్క్ షీట్స్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్క్ షీట్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మార్క్ షీట్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రెజెంట్ స్టూడెంట్స్ చదువుతున్న కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్‌లో ప్రొవైడ్ చేసిన బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ 2 ఎస్సేస్‌ని సబ్మిట్ చేయాలి. విచ్ ఆర్ పర్సనల్ స్టేట్మెంట్ ఎస్సే అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎస్సే. ఆ 2 ఎస్సేస్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2 రిఫరెన్స్ లెటర్స్‌ని సబ్మిట్ చేయాలి. వన్ ఈజ్ అకాడమిక్ లెటర్‌ని అండ్ అదర్ వన్ ఈజ్ క్యారెక్టర్ లెటర్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ప్రీవియస్‌గా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఆర్ ఇంటర్న్‌షిప్స్‌లో పార్టిసిపేట్ చేసిన దాని రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ ఆర్ లెటర్స్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇఫ్ స్టూడెంట్స్ డిజబిలిటీ కేటగిరీ అయితే గనక గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఒఫిషియల్ డిజబిలిటీ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ గ్రామ పంచాయత్ ఆర్ వార్డ్ కౌన్సిలర్ ఆర్ సర్పంచ్ ఇష్యూ చేసిన ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. లేదా ఎస్‌డీఎం ఆర్ డీఎం ఆర్ సీఓ ఆర్ తహసీల్దార్ ఇష్యూ చేసిన ఇన్కమ్ ప్రూఫ్‌నైనా సబ్మిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌ని అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సో, ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబిలిటీ మీరు రీచ్ అయ్యుంటే, దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్‌ని రెడీ చేసుకొని, లాస్ట్ డేట్ వరకు చూడకుండా ఫాస్ట్‌గా ఆన్‌లైన్‌లో మీ కేటగిరీ చెక్ చేసుకొని, ఆ కేటగిరీలో మీ డీటెయిల్స్‌ని సబ్మిట్ చేయండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అవేంటి అంటే, అప్లికెంట్స్ అందరూ కూడా ఆన్‌లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్‌ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది కంపల్సరీ. ఆ ఎగ్జామ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్లికేషన్‌ని సబ్మిట్ చేసిన తర్వాత, మీకు మెయిల్‌కి డేట్ అండ్ టైమ్‌ని సెండ్ చేస్తారు. ఫైనల్ టెస్ట్‌కి ఒక వీక్ ముందు మీరు ప్రాక్టీస్ టెస్ట్‌ని కూడా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఎగ్జామ్‌కి ఒక రోజు ముందు మీకు ఫైనల్ టెస్ట్‌కి లింక్ అనేది అప్లికేషన్ పోర్టల్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌ని కంప్లీట్ చేస్తేనే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు. స్కోర్స్ అనేవి మీకు తర్వాత షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్‌గా రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయడానికి ఎలాంటి ఫీస్‌ని ఛార్జ్ చేయడం లేదు. సో, ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ ఈ స్కాలర్‌షిప్‌కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ స్కాలర్‌షిప్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ కామెంట్ డౌన్ బిలో యువర్ క్వైరీ. అండ్ ఫర్ మోర్ సచ్ జాబ్స్ అండ్ స్కాలర్‌షిప్ కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.